దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మీ జీవితాలని దేవుడు ప్రేమించి, కనికరించి, కృప చూపి, లేవనెత్తి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి తండ్రి విడిచిన, బంధువులు స్నేహితులు మరిచిన నిన్ను మరువని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. యేసు రక్షకుడు దేవుడు అని నమ్మితే పరలోక నిత్య జీవం నీకుంటుంది, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఉదయకాలంలో మీ అందరూ కూడా క్రీస్తు వైపు తిరిగి ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలు ఏకీభవించండి. ఓ చక్కటి మాట నేను చదువుతున్నాను. 66 కీర్తన 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడే ఆయన ఎందు మేము సంతోషించుతుమి. వింటున్నారా? సముద్రమునంట కాలినడకగా చేశాడు. నీ కొరకు ఏదైనా, నీ కొరకు నేను ఒక వింత కార్యం చేస్తా. ఈరోజు వాగ్దానం అంటే వింత కదా. సముద్రమును కాలినడకగా చేసి సంతోషంగా జనులు దాటిపోయారట. చూసి సంతోషించాం అంటే జనులు దాటారు, సంతోషించారట. మరి నీ జీవితం కూడా అట్లనే ఉండబోతున్నది. నీకు మూయబడిన మార్గంలో, మూయబడినటువంటి పరిస్థితిలో ఒక సిద్ధం చేయబోతున్నాడు ఆయన. నీకంటే ఒక గమ్యం, నీకంటే ఒక గురి, నీకు ఒక ధైర్యం, నీకు ఒక బలం నీ దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం నేను నీ కొరకు చేస్తా, ఎందుకు భయపడుతున్నావు? నీకోసం నేను ఇది చేస్తా, నువ్వు దాటిపోతావు. వింటున్నావా? నీ కొరకు ఏదైనా నేను ఒక వింత కార్యం చేస్తా, నువ్వు సంతోషించదు. ఈరోజు వాగ్దానం నేను నీ పట్ల ఒక వింత కార్యం జరిగించేదను, నువ్వు సంతోషించదు. దేవుని స్తుతించు, ప్రార్థన చేయి, బాగా వాక్యించదు, ప్రేయర్ చేసుకోండి. ఆత్మీయ ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల, కుటుంబపరమైన అన్నిటిలో మీరు విడుదల పొందబోతున్నారు. దేవుని కృప మీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరికి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు నాయన, పాప శాప జీవితం నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, అనేకమైనటువంటి రోగాలు, గాయాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, వ్యాధులు, అన్ని బంధకాలు తెంచి ఇతర దేశంలో ఎంతమంది మా ప్రియులు ఉన్నా వారి ప్రజలకి రక్షణ, క్షేమం, వారున్న దేశంలో వారికి ఉజ్జీవం, వారిని పైకి లేపమని ప్రార్థన చేస్తూ, మా దేశానికి క్షేమం. ఎన్నో వింటున్నాం వార్తలు ప్రభా. హత్యలని, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, యాక్సిడెంట్, ఫ్లైట్లు, ఏ బంధకాలు ప్రజలు ఉన్నాయి విడిపించి, దైవజనుల మీద కృప, దైవజనరాల మీద, వారి పిల్లల మీద నాయన, సేవకులు, సంఘాలు, కుటుంబాలు ఐక్యతగా ఉండుట కృప చూపు. కల్వరి మినిస్ట్రీలో నీ కార్యం, నీ వింత, నీ అద్భుతం మా కుటుంబం మీద, మా మీద, మా బిడ్డల మీద, మా పరిచయం మీద జరిగించి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. అందరికీ శుభములను పలుకుతూ మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు రక్తముతో ప్రతి బిడ్డకి స్వస్థతని, విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీ కుటుంబాల్లో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని ప్రేమను పొందండి, దేవుని కొరకు జీవించండి. ఏ కష్టంలో ఉన్నా బాధపడకండి, ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. మరి అద్భుతంగా మీటింగ్ జరుగుతున్నాయి కదా. 13, 14, 15 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 రోజులు కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. 3 రోజులు ఉజ్జీవాన్ని, అద్భుతాన్ని మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, 24వ తారీఖు దైవజనుల, దైవ సేవకురాల సదస్సు బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, 9 నుంచి 1 గంట, మధ్యాహ్నం ప్రేయర్సు, ఈవినింగ్ స్పెషల్ సెక్షన్, దాంతోపాటు ఆర్డినేషన్ సర్వీస్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.